హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద క్యూరియాసిటీ మైండ్. విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేయాలి? అంత ఎత్తులో ఎగురుతున్నప్పుడు మొబైల్స్ భూమి మీద ఉండే సెల్ టవర్ల నుంచి సిగ్నల్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాయి. ఒక ట్రెండ్ అయితే పర్లేదు, కానీ ఫ్లైట్లో ఉన్న మొబైల్స్ అన్ని సిగ్నల్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాయి. దానివల్ల అక్కడ విడుదలయ్యేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల ఒక రకమైనటువంటి రేడియో పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. ఇది పైలట్లో ఉండే కాక్పిట్లోని ఉండేటువంటి నావిగేషన్ ఎక్విప్మెంట్ మరియు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్తో ఇంటర్ఫియర్ అవడంతో పైలట్లకు ఒక రకమైనటువంటి వాయిస్ అనేది వినపడుతుంది. ఆ శబ్దాలు పైలట్లకు చిరాకును తెప్పిస్తాయి. అందువల్లే ఫ్లైట్లో ప్రయాణిస్తున్నప్పుడు మొబైల్స్ని స్విచ్ ఆఫ్ కానీ ఫ్లైట్ మోడ్లో కానీ పెట్టమని చెప్తారు. ఇది తెలుసా, ఆడవారు గాజులు ధరించడం వెనుక ఆ గాజుల వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట. గాజులు ఎల్లప్పుడూ చేతి నరాలకు తాకుతూ ఉండడం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందట. ప్రపంచంలోని వింతలు కాదు, శరీరంలోని ఈ వింతల గురించి తెలుసుకోండి. ఆశ్చర్యం కలిగించే పనితీరు గుండెది. దేహం మొత్తం మీద కష్టపడి పనిచేసే కార్మికురాలు గుండె ఒక్కటే. ప్రతిరోజు ఈ కండరం ఒక చిన్నపాటి ట్రక్కును అంటే 18 మైళ్ళు నడపగలిగేంత శక్తిని అంటే ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది. ఒక జీవితకాలంలో మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో చంద్రుడిపైకి వెళ్ళి రావచ్చు. గుండెను దేహం నుండి వేరు చేసిన తర్వాత కూడా అందులో ఉండే స్వయంచోదక విద్యుత్ శక్తి కారణంగా గుండె ఇంకా కొంతసేపు కొట్టుకుంటూనే ఉంటుంది. ఏ సమయంలో మన శరీరంలో ఏమేం జరుగుతుందో తెలుసా? మనం అనేక రకాల పనులను నిత్యం టైం ప్రకారం చేస్తూ ఉంటాం. అయితే మనం ఏ పని చేసినా దానికి ఒక టైం అంటూ ఉంటుంది. కానీ మన శరీరం కూడా ఒక నిర్దిష్టమైన సమయాన్ని పాటిస్తుందని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. మన శరీరం కూడా తనలో జరిగే జీవక్రియలకు ఒక్కో సమయాన్ని కేటాయిస్తుంది. ఆ సమయంలో ఆయా అవయవాలు యాక్టివేట్ అవుతాయి. దీనివల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. అయితే మన శరీర అవయవాలు యాక్టివ్గా ఉన్న సమయంలో వాటికి విరుద్ధంగా మనం చేసేటువంటి కొన్ని పనుల వల్ల ఆయా భాగాలపై ఒత్తిడి పెరిగి మనకు అనారోగ్యం అనేది కలుగుతుంది. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల మధ్య సమయంలో పెద్ద ప్రేగు యాక్టివ్గా ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే పనిలో అది మునిగి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మనం ఎంత వీలైతే అంత ఎక్కువగా నీటిని తాగాలి. వాకింగ్, రన్నింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. కాఫీ, టీ వంటివి అస్సలు తాగకూడదు. ఉదయం 7 నుంచి 9 మధ్య ప్రోటీన్లు, తక్కువ పిండి పదార్థాలు కలిగిన ఆహారం, ఆరోగ్యకరమైనటువంటి కొవ్వులు కలిగినటువంటి ఆహారాన్ని, పండ్లను ఈ సమయంలో బ్రేక్ఫాస్ట్గా తీసుకోవాలి. దీనివల్ల మన శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు ఎక్కువగా ఉదయమే అందుతాయి. ఉదయం 9 నుంచి 11 మధ్య సమయంలో మన శరీరంలోని ప్లీహం ఉత్తేజంగా ఉంటుంది. అది మన శరీరంలో జరిగేటువంటి జీవక్రియలను గాడిలో పెడుతుంది. ఉదయం మనం తిన్న ఆహారం నుంచి పోషకాలను శరీరం గ్రహించేలా చేస్తుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య సమయంలో మన గుండె ఉత్తేజంగా పనిచేస్తుంది. శరీర భాగాలకు రక్తం బాగా సరఫరా అయ్యేలా చేస్తుంది. దీనివల్ల శరీర కణాలకు శక్తి అనేది అందుతుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల సమయంలో చిన్న పేగులు అలర్ట్గా ఉండి బాగా పనిచేస్తాయి. మనం తిన్న బ్రేక్ఫాస్ట్, లంచ్ల జీర్ణక్రియకు ముగిస్తూ ఉంటాయి. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల సమయంలో మన మూత్రాశయం యాక్టివ్గా పనిచేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే పనిలో ఉంటుంది. ఈ సమయంలో నీరు అనేది ఎక్కువగా తీసుకోవాలి. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల సమయంలో మన కిడ్నీలు బాగా చురుగ్గా పనిచేస్తాయి. రక్తాన్ని వడపోయడం, వ్యర్థాలను మూత్రాశయానికి పంపడం వంటి కార్యక్రమాలను చేస్తాయి. ఇది తెలుసా, మే, జూన్ నెలలకు ఒక ప్రత్యేకత అనేది ఉంది. అదేంటంటే ఈ ఏడాదిని తీసుకుంటే మే 1వ తేదీ ఆదివారం. క్యాలెండర్లో మరే నెల కూడా ఆదివారంతో ప్రారంభం కాదు. జూన్ 30 గురువారం, మరే నెలలోనూ 30 తేదీ గురువారం రాదు. ఇలాగే ఆ 2 నెలల్లోని మిగతా రోజులు కూడా. మన శరీరంకు సంబంధించినట్టు ఇంకో కొన్ని వివరాలు తెలుసుకుంటే, మానవుని జుట్టు, చేతి గోళ్ళు చనిపోయిన తర్వాత కూడా పెరుగుతాయి. మనిషి గొంతులో ఉండేటువంటి హ్యోయిడ్ అనే ఎముక శరీరంలోని వేరే ఏ ఎముకతోనూ అతుకుబడి ఉండదు. మనిషి పుర్రె 10 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుంది. మనిషి మెదడులోని కుడి భాగము శరీరంలోని ఎడమ భాగము, మెదడులోని ఎడమ భాగము శరీరంలోని కుడి భాగములకు అదుపు చేయబడి ఉంటుంది. మనిషి ఏమీ తినకుండా 20 రోజులు, ఏమీ త్రాగకుండా 2 రోజులు బతుకుతాడు. మనిషి ముఖంలో 14 ఎముకలు అనేవి ఉంటాయి. మానవుని నాడి నిమిషంకు 70 సార్లు కొట్టుకుంటుంది. ప్రతి 7 రోజులకు ఒకసారి ఒక శరీరంలోని ఎర్ర రక్త కణాలలో సగం మార్పిడి చేయబడతాయి. మనిషి తగ్గినప్పుడు గాలి శబ్ద వేగంతో ప్రయాణము చేయును. ఆహారం నోటిలో నుండి పొట్ట లోపలికి చేరడానికి మనకి 7 సెకండ్ల సమయం అనేది పడుతుంది. మనిషి శరీరంలో 75% నీరు అనేది ఉంటుంది. మనిషి కంటిలో 2.4 మిలియన్ల కాంతి సంవత్సరముల దూరము చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.